అందరికి నమస్కారం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, మరి నిన్ను కాపాడడానికి ఎవరున్నారో చూసుకో. ఈ రెండు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మనకు సాధారణంగా 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ లో సింగర్ ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆర్డర్ మీద కానీ మనకు ఇష్టం లేకపోతే సెకండ్ స్టేజ్ ఫస్ట్ అపీలేట్ అథారిటీ అంటారు. అతనికి అప్పీల్ ఫైల్ చేస్తాం. అక్కడ కూడా మనకు సమ్మతం కాకపోతే నెక్స్ట్ జిఎస్టీ ట్రిబ్యునల్, దాని తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇట్లా 4 పేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ అస్సింగ్ అథారిటీ ఆర్డర్ పాస్ చేయడానికి సెంట్రల్ ట్యాక్స్ వాళ్ళు అయితే ఓఐఓ అంటారు, ఆర్డర్ ఇన్ ఒరిజినల్ అంటారు. మన వాళ్ళు స్టేట్ వాళ్ళు అయితే మామూలుగా డిఆర్సి 07 అని చెప్పి ఇచ్చేస్తుంటారు. దానికి ఏమి ఆర్డర్ ఇన్ ఒరిజినల్ అనేది స్టేట్ లో ఎక్కడ ఇంతవరకు మనం చూడలేదు. సెంట్రల్ వాళ్ళు మటుకు సిజిఎస్టీలో ఆర్డర్ ఇన్ ఒరిజినల్ అని ఇస్తుంటారు. ఈ ఫస్ట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఒక అస్సింగ్ అథారిటీ, ఒక అడ్judicating అథారిటీ ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ లో అంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీ దగ్గర ఈ ఆర్డర్ ఛాలెంజ్ చేయడానికి మనకు దాదాపుగా 90 రోజులు చట్ట ప్రకారంగా టైం ఉంటుంది. పోనీ ట్యాక్స్ కట్టడానికి కానీ, ట్యాక్స్ కట్టాలన్నా లేదా అప్పీల్ ఫైల్ చేయాలన్నా 90 రోజులు మనకు టైం ఉంటుంది. ఈ 90 రోజుల తర్వాత కాదనుకుంటే ఇంకొక 30 డేస్ గ్రేస్ పీరియడ్ అంటారు. ఈ 30 డేస్ లోపు మనం ఏదో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ 30 డేస్ ఒకవేళ అప్పీల్ అయ్యారంటే అది సబ్జెక్ట్ సాటిస్ఫాక్షన్, అది అప్పీలేట్ అథారిటీ ప్రాపర్ రీజన్ చూపించి ఫైల్ చేస్తాం. కానీ ఒక్కో సందర్భంలో ఏం చేస్తున్నారంటే అధికారులు అడ్judication ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ 90 రోజులు అంటే డీలర్ నిర్ణయం కోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా కోర్సు స్టెప్స్, రికవరీ ప్రొసీడింగ్స్ కి వెళ్ళిపోతున్నారు. అటువంటి సందర్భంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా తొందరపడి ఒక్కో ఇలా ముందే కూర్చుంది. నన్ను కాపాడడానికి నా కొడుకున్నా అంటే డీలర్ని కాపాడడానికి మనకు గౌరవ కోర్టు ఉన్నాయి. హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, నెక్స్ట్ లీగల్ అథారిటీ, ఎవరైతే వాళ్ళు డీలర్ రెస్క్యూకి వస్తున్నారు. అంటే చట్టంలో చెప్పిన భాషను సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారుల మీద ఉన్నప్పుడు దాన్ని అధికారులు వైలేట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ లో దీన్ని సరిదిద్దడానికి కోర్టులు అస్సీకి, డీలర్ కు రక్షణగా వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇటీవల కేసులో బాంబే హైకోర్టు వారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెఫెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో రికవరీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బిఫోర్ అపీల్ పీరియడ్ ఎక్స్పైరీ హెల్డ్ ప్రిమెచ్యూర్, డెబిట్ రివర్సల్ అండ్ స్టే గ్రాంటెడ్. ఇందా చెప్పినట్టుగా 90 రోజులు కానివ్వండి, 120 డేస్ కానివ్వండి, లేదా ఏదైనా సపరేట్ నోటిఫికేషన్ కింద స్పెషల్ గా ఏదైనా పీరియడ్ ఇచ్చున్నా, ఇటువంటి సందర్భాల్లో పూర్తిగా అప్పీల్ పీరియడ్ కి సంబంధించి చట్టం ఏదైతే చెప్తుందో ఆ పూర్తి రోజులు 90 కానీ 120 కానీ ఇంకేదన్నా ఉన్నా కానీ ఇవన్నీ పూర్తి అయ్యేదాకా ఎటువంటి పరిస్థితుల్లో రికవరీ ప్రొసీడింగ్స్ కి వెళ్ళడానికి లేదు అనేది జడ్జిమెంట్ సారాంశము. ఈ జడ్జిమెంట్ ఏం చేశారంటే క్రెడిట్ లెడ్జర్ ని రివర్స్ చేసేసారు. రికవరీ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుంచి రికవరీ చేసేయడం, దాన్ని గౌరవ హైకోర్టు వారు అప్పీల్ పీరియడ్ లోపు ఉందా, తర్వాత బియాండ్ ది అప్పీల్ పీరియడ్ రికవర్ చేశారని చూసి ఇమీడియట్ గా డైరెక్టింగ్ రీక్రెడిట్ అలా రివర్స్ చేయమని చెప్పి, అలాగే ఫర్దర్ గా రికవరీ ప్రొసీడింగ్స్ కూడా రిట్ డిస్పోజ్ అయ్యేదాకా స్టే విధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు స్టాట్యుటరీగా డీలర్కి ఉన్న పూర్తి 90 రోజులు కానీ 120 రోజులు కానీ పూర్తయ్యే వరకు అధికారులు వేచి చూడాలి. డీలర్ కూడా ఈ 120 రోజుల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకొని ట్యాక్స్ కట్టడమా లేదు ఫర్దర్ అప్పీల్ ఫైల్ చేయడమా జరగాలి. కాబట్టి అధికారులు తొందరపడి రికవరీ ప్రొసీడింగ్స్ పోవడానికి లేదు. డీలర్ కూడా 120 రోజులు లోపు నిర్ణయం తీసుకోకుండా 120 రోజులు కానీ దాటిందంటే ఖచ్చితంగా అధికారులకు రికవరీ చేసే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా అటు అధికారులు ఇటు డీలర్లు కూడా గమనించుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, శుభోదయం. సర్వే